ఇలా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో ఉపాధి హామీ పథకం దగ్గర పనిచేయడానికి వీళ్ళందరూ కూడా ఇవాళ ఎన్డీఏ కూటమిలో బత్తుల బలరామకృష్ణ గారు భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా ఇవాళ ఉపాధి హామీ వర్క్ పనిచేసి వర్కర్స్ అందరికీ కూడా ఇవాళ పిలిచి ఇవాళ ఇంత స్వచ్ఛందంగా వారికి వారు కేక్ కట్ చేసి ఇవాళ మాకు జన సైనికులుగా వచ్చి ఇలా సన్మానం చేసి చేయడం వీళ్ళందరికీ కూడా పెద్దలందరికీ కూడా అందరూ పాదాభివందనలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ విజయం మా ఒక్కరిది కాదు, అందరిది కలిపి ఇవాళ బూరుగుపూడి గ్రామంలో 546 ఓట్లు మెజార్టీ రావడానికి బత్తుల బలరామకృష్ణ గారు ఉపయోగపడిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. దీంట్లో ప్రధానంగా ఉపాధి హామీలు పనిచేసే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా గత 15 రోజుల నుంచి కూడా వాళ్ళ సేవలు అందిస్తూ ప్రతి ఒక్కరిని కూడా బూత్ స్థాయిలో వార్డు స్థాయిలో గాజు గ్లాసు గుర్తుకేసి భారీ విజయం చేకూర్చడంలో కీలక పాత్ర వహించినటువంటి మా ఉపాధి హామీ సోదరులకి, మా తల్లి లాంటి వరుస ఉన్న మా చెల్లెలకి, మా అక్కలకి, అలాగే మా బాబాయిలకి, అలాగే మాకు చాలా వరుసైన వాళ్ళు మిత్రులు, సోదరులు, తమ్ముడు వరుస ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఒక బూరుగుపూడి జనసేన పార్టీ నుంచి అడపా శ్రీనివాస్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలా కాకుండా ఈరోజు ఇక్కడ నుంచి పరిపాలన అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా మీకు పెన్షన్లు కావచ్చు, ఏ రేషన్ కార్డు కావచ్చు, ఏ విధమైన సమస్యలు ఉన్నా మీరు మీ ఎవరినైనా కన్సల్ట్ చేయండి. మీకు సేవలు అందించడానికే మేము అధికారంలోకి వచ్చాం. ఖచ్చితంగా తన మన కుల భేదం అని లేకుండా మీకు అందరూ కూడా సమానాయం జరిగేలాగా మీకు అన్ని రకాలుగా సహాయపడతానని చెప్పేసి నేను ఇవాళ ఇదే ప్లేస్లో మీకు బలమైన ఒక ప్రామిస్ చేస్తున్నాను. నాకు కులం మతం గురించి ఎప్పుడు ఆలోచించను. మీకు ఏ కష్టం వచ్చినా నిలబడ్డాను. అలాగే అధికారం వచ్చింది కాబట్టి ఇవాళ మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా బలరామకృష్ణ గారికి నేను ఇంట్లో వాళ్ళ కుటుంబ మనిషిని కాబట్టి బలరామకృష్ణ గారు నన్ను ఫస్ట్ నుంచి ఆయన రాజకీయాలు ఉన్న కాడి నుంచి నన్ను ఉన్నతమైన స్థానం కల్పించి ఇవాళ బలరామకృష్ణ గారి ఇంట్లో మంచి స్థానం కల్పించి ఉన్నారంటే అదంతా మీ అంత సహాయ సహకారాలే. మీరందరూ నా వెనకాల బలంగా ఉన్నారు కాబట్టి బలరామకృష్ణ గారికి అడపా శ్రీనివాసరావు మనకు కూడా ఉండాలని చెప్పేసి ఆయన కూడా తిప్పుకోవడం జరిగింది. బలరామకృష్ణ గారికి ఫ్యామిలీకి నేను ఒక అడపా శ్రీనివాసగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే మమ్మల్ని నమ్మి మా బూరుగుపూడి గ్రామానికి ఇవాళ 546 ఓట్లు మెజార్టీ ఇచ్చారంటే మీ మీద బలరామకృష్ణ గారు ఎంత ప్రేమ అభిమానం ఉన్నాయనేది కూడా ఇవాళ మా బూరుగుపూడి గ్రామం గురించి తెలుసుకోవాలి. ఖచ్చితంగా రాజనగరం నియోజకవర్గంలో మా బూరుగుపూడిని మీరు అందరినీ కూడా ఇవాళ నన్ను ఎలా అభిమానిస్తున్నారో మీ ఇంట్లో మా ప్రజల్ని మా యువకుల్ని అందరినీ కూడా అలాగే అభిమానించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకున్నాం. సేవలు అందించడంలో ఎక్కడా కూడా ఎవరికి గొడవలు పడడం కానీ, వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ, కులాల మధ్య కుమ్ములాటలు పెట్టి దూరం చేసే ప్రయత్నం ఎవరో చేయొద్దు. అందరూ సమానం. గతంలో ఏమైపోయింది అనవసరం, ఎవరెవరు దెబ్బలాడుకున్నారు తిట్టుకున్న అనవసరం. ఇక్కడి నుంచి పరిపాలన సమానంగా అందించుకుందాం. అందరూ సమానమే, ఎక్కువ తక్కువ లేరు. ఖచ్చితంగా పరిపాలన మంచి దిశ తీసుకెళ్తాం. ఇవాళ